విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సార్. అందరూ ఇచ్చేదానికంటే ఫీజు డబుల్ ఇస్తాం. కావాలంటే మీకు చూడండమ్మా, మీ సమస్య నాకు అర్థమైంది. మీ పట్ల నాకు సానుభూతి కూడా ఉంది. కానీ జీవితం అనేది భగవంతుడిచ్చిన వరమని, సక్రమంగా జీవించడానికి కొన్ని మౌలిక సూత్రాలు పాటించాలని నమ్మే పాతకాలపు మనిషిని నేను. ఇలాంటి నాటకాలాడడం నా వల్ల కాదు. తెలిసి తెలియని పరిస్థితుల్లో తప్పుటడుగు వేస్తున్నారేమో అని అనుమానంగా ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు తగిన పరిష్కారం దాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇలా నాటకాలతో జీవితాలను ముడిపెట్టాలని చూస్తే చివరకు జీవితమే నాటకం అయిపోతుంది. అది విషాదాంత నాటకం అయితే మరీ ప్రమాదం. వెళ్ళిరండి. హాయ్ గ్రానీ. ఏమిటో అంత హుషారు? ఎనీథింగ్ స్పెషల్? యా, అయితే నాకు చెప్పాల్సిందే. నీ కాకపోతే ఇంకెవరికి చెప్తాను గ్రానీ. దానికన్నా ముందు నాకు సంగతి చెప్పాలి. నాలాంటి అబ్బాయిలకి ఆనందాన్ని ఇచ్చేవేమిటి? సరదాలు, షికార్లు, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ తో కబుర్లు, ఇంకా డిస్కోస్, పార్టీస్. ఇవేమీ ఇవ్వలేని ఆనందాన్ని ఈవేళ పొందాను తెలుసా? ఇస్ ఇట్? యా, క్వైట్ ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పు. లైఫ్లో మొదటిసారి మొదటిసారి ఓ అమ్మాయికి, మై గాడ్, ఓ అమ్మాయికి సారీ చెప్పాను. వాట్? ఎస్ గ్రానీ. అది నీకు ఆనందాన్ని కలిగించింది? అవును. నో వినోద్, మనం ఉన్న స్టేటస్ కి ఒకరి చేత సారీ చెప్పించుకోవడం తప్ప మనం ఒకరికి సారీ చెప్పకూడదు. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకో, అయినా సరే ఆ మిస్టేక్ అవతల వాళ్ళదని బుకాయించడమో లేదా తెలివిగా తప్పుకోవడమో చేయాలే తప్ప తప్పు ఒప్పుకోకూడదు. ఓకే గ్రానీ. మా తాతయ్యకి ఆరోగ్యం బాగోలేదండి. ఏమైంది మీ తాతయ్యకి? మొదట క్యాన్సర్ అన్నారు, తర్వాత క్షయ అన్నారు, తర్వాత డిగా గార్షియో బిష్కిలా మోరెస్ అన్నారు. అంటే అదొక లాటిన్ వ్యాధులండి. మా తాతయ్యకి ఆ దేవుడి దయ వల్ల దగ్గు తగ్గింది. ఆయన ఒకసారి చూస్తాను. వద్దండి, ఏ? మేము ఉండే ఏరియాకి మీరు రాలేరు. సరేలే, నిన్న మొన్న ఆ ఏరియా అంతా తెగ తిరిగాం, నువ్వే కనపడలేదు. అలాగా? ఎందుకండి? నా కారణంగా నువ్వు మనసు కష్టపెట్టుకుని కాలేజీకి రాలేదేమో. సారీ చెప్దాం ట్రై చేశాను. మీ తాతయ్యని ఒకసారి చూడాలి. మా తాతయ్య ఊళ్ళో లేడు, స్టేట్స్ వెళ్ళాడు. స్టేట్సా? అదే, స్టేట్ దాటి వెళ్ళాడు. ఒంట్లో బాగలేదన్నా? బాగైపోయిందని కూడా చెప్పానుగా. క్లాస్ ఉంది, వస్తాను. సంధ్య, ఏమిటమ్మా, ఏమిటి విశేషం? కాలేజ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చి నవ్వొచ్చిందమ్మమ్మ. అంత నవ్వొచ్చే ఇన్సిడెంట్ అయితే నేను వింటాను. మరేం లేదు, నీ మనవడు వినోద్ ఉన్నాడు కదా,
నేను అంత హీరోని ఇంత హీరోని ఇది చేశాను అది చేస్తాను అని గప్పాలు కొట్టేవాడు కదా. ఈవేళ ఆ, ఈవేళ బేలమొహం వేసుకుని క్లాస్ రూమ్ లో బెంచి ఎక్కిన ఎల్కేజీ పిల్లాళ్ళ నిల్చున్నాడు. వాడు అంత తప్పేం చేశాట? నన్ను అల్లరి చేశాడు కదా. కుర్రాళ్ళన్నాక ఆ మాత్రం అల్లరి చేయరా ఏమిటి? నువ్వు తన మరదలో కాబట్టి సరదాగా ఏదో ఆట పట్టించుంటాడు. అందులో తప్పే ఉంది. నువ్వు చిన్న లాజిక్ మిస్ అయ్యావు. అతను నాకు బావ వరుస అవుతాడని నాకు తెలుసు గాని తనకు తెలియదుగా. ఓహో, ఇదొకటి ఉందేమిటి? అందుకే అకారణంగా నన్ను ఏడిపించినందుకు సారీ కూడా చెప్పాడు. ఏమో నీ తల్లి, నీకు నవ్వులాటగా ఉందేమో కాని ముందు ముందు ఏం జరుగుతుందేమోనని నాకు మాత్రం భయంగా ఉంది. మరీ అంత భయపడాల్సిన అవసరమేం లేదులే అమ్మమ్మ. జరగాల్సిందే జరుగుతుంది. భార్గవి, వాట్ మమ్మీ? ప్లాంట్ నుంచి నేరుగా ఇంటికే వస్తానన్నా అట్నుంచి అటు ఆఫీసుకు గాని వెళ్ళావా? నో మమ్మీ, మరి ఇంత లేట్ అయిందే? వినోద్ కోసం కాలేజ్కి వెళ్ళాను. వినోద్ వచ్చాడా? అక్కడుంటేగా రావడానికి. మరి ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదట. 2 క్లాసులు కూడా అటెండ్ అయ్యాడట. ఏ సినిమాకో షికార్కో వెళ్ళుంటాడు. అలా వెళ్ళేట్టయితే చెప్పే వెళ్తాడుగా. ప్రతిదీ మనతో చెప్పాలని లేదే. వినోద్ డిగ్రీ స్టూడెంట్ భార్గవి, ఎల్కేజీ చదివే పసివాడు కాదు. ఎల్కేజీ చదివినా ఎంఏ చదివినా కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలని చెప్పాను. సరే అన్నాడు. అదలా ఉంచితే నువ్వు తెలుసుకోవాల్సింది మరొకటుంది భార్గవి. ఆ మధ్యద సందర్భంలో ఎవరో అమ్మాయికి సారీ చెప్పానని నాతో అన్నాడు. అలా చెప్పాక ఎంతో రిలీఫ్గా ఉందని కూడా అన్నాడు. ఈ మధ్య ఇంట్లో కూడా మునుపట్లా బిహేవ్ చేయడం లేదు. మనిషిలో ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తల్లివి నువ్వు ఇవన్నీ కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. నాకన్నా నీ దగ్గర వినోద్కి ఎక్కువ చనువు కాబట్టి చేస్తే గీస్తే అదేదో నువ్వే చేయాలి. హలో. ఓ మీరా? ఉన్నారు. ఉమ్. వెంకటాచలం గారు. చెప్పండి వెంకటాచలం గారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు కంగ్రాట్స్. మీడియా యూనిట్స్లో పెట్టుబడి బాగా పెడుతున్నారు. పబ్లిసిటీ మీద మోజుగాని పెరిగిందా? ఊరికే జోక్ చేశాను. చెప్పండి, ఏంటి ఏదైనా విశేషమా? వినోద్ ఉన్నాడు. బాప్రే బాప్, వినోద్కి అప్పుడే పెళ్ళా? చూడండి, వినోద్ ఇంకా పసివాడు. అప్పుడే పెళ్ళేమిటి? తను డిగ్రీ కంప్లీట్ చేయాలి, స్టేట్స్ వెళ్ళాలి, బిజినెస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. చాలా టైం పడుతుంది. అప్పటిదాకా మీరు ఆగగలిగితే అప్పుడు ఆలోచిద్దాం మా వినోద్తో మీ మనవరాలు పెళ్లి గురించి. ఆగుతారా? మై గాడ్, మా వినోద్ అంతగా నచ్చాడా మీకు? వినోద్కి ఫారెన్ సంబంధాలు వస్తున్నాయని చెప్పు మమ్మీ. విన్నారా భార్గవి ఏమంటోందో? సరే సరే, అలాగే, ఓకే. చూసావా, అప్పుడే నా మనవడికి ఎటువంటి సంబంధాలు వస్తున్నాయో. నీ మనవణ్ణి ఇంటికి రాని, ముందు నేను చేస్తాను పెళ్లి. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ మొదటికొచ్చారా? కాదు, మొదటి ప్రశ్నే మళ్ళీ అడుగుతున్నాను. చెప్పు, నీ మనసులో ఈ క్షణాన నా గురించి ఏమనుకుంటున్నావు? యు ఆర్ ఏ గుడ్ బాయ్. ఇంకా ఇంతకు ముందు నా గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఇంకా అంతకుమించి నాకేమీ అనిపించడం లేదు. ఏమీ అనిపించడం లేదా? మ్మ్హ్మ్. అస్సలు ఏమి, కొంచెం కూడా? ఆ, అంటే అంటే ఏముంది, ఐ మీన్, నేను డబ్బున్న అబ్బాయిని, నువ్వు పేదమ్మాయివి. నువ్వంటే నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తే నీ జీవితం. ప్లీజ్ స్టాప్ ఇట్. ఏదో మీతో మాట్లాడుతున్నాను కదా అని అతి చనువు తీసుకోవాలని ప్రయత్నించకండి. నో నో నో, నా మాటలను అపార్థం చేసుకుంటున్నా సంధ్య. కొన్ని మాటలు ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఒకే అర్థాన్ని ఇస్తాయి వినోద్ గారు. ఇప్పుడు నేనేమన్నానని, నేను గనక ఇలా ఏ అమ్మాయితోనైనా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతారో చెప్పాను, అంతే. చెప్పే విధానంలో తేడా కనిపిస్తోంది. బహుశా నాకు మాట్లాడటం చేతకాదేమో. మాట్లాడటం చేత కాకుండానే ఇంతసేపు నాతో మాట్లాడారా? భూకంప బాధితులకు విరాళాలు వసూలు చేస్తుంటే
మీలో ఒక మానవత్వం ఉన్న మనిషిని చూశాను. నన్ను ఇన్సల్ట్ చేశానన్న గిల్టీ ఫీలింగ్తో మీరు నా కోసం వాకపు చేసి నేను కనిపించగానే సారీ చెప్పడం బట్టి ఎదుటివారి మనసును అర్థం చేసుకోగల సహృదయులు అనుకున్నాను. కోట్ల ఆస్తికి వారసులయ్యండి కూడా నా వంటి పేదరాలితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారంటే సంస్కారవంతులని భావించాను. అంతే తప్ప మీ గురించి నాలో మరెటువంటి భావమూ లేదు. ఇదే సంజ ఇటువంటి మాటలు నీ నుంచి వినాలనే ఇంతసేపు ఎదురు చూసింది. నిజం, నా మాట నమ్ము. ఇంకే మరి విన్నారుగా, తాతయ్య నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. కాలేజ్ టైం అయిపోయినా ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతూ ఉంటాడు. మీరు నా పట్ల చూపించిన అభిమానానికి థ్యాంక్స్. పద, నా కార్లో డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్. నువ్వింకా ఇంటికెళ్ళలేదా సంధ్య? వినోద్ గారు ఏవో ముచ్చట్లు చెప్తూ ఉంటే వింటూ ఉండిపోయాను. మీ ఇంటి వైపు వెళ్లే బస్సు ఈ పాటికే వెళ్ళిపోయి ఉంటుందేమో. పర్వాలేదు, ఇంకో బస్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఇంకా సేపట్లో మా కార్ వస్తుంది, అందులో వెళ్దాంలే. నో నో నో, ఈవేళ సంజయ్ లిఫ్ట్ నేను ఇస్తున్నాను. అక్కర్లేదని చెప్పాను కదండి. చూడు సంజ, నా కారణంగా నీ టైం అంతా వేస్ట్ అయింది. వేస్ట్ అయిన టైం నేను ఎలాగూ తెచ్చివ్వలేను. కనీసం డ్రాప్ చేయని. అది కాదండి. ప్లీజ్ మీరు ఇలా మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. ఏమిటి వినోద్ చేత తెగ బతిమాలించుకుంటున్నా? ఇంకా బతిమాలించుకుని అప్పుడెక్కుతాను కారు. అంటే వినోద్ నీ ట్రాప్ లో పడిపోయినట్టే. ట్రాప్ లో పడ్డం ఒకెత్తైతే నా ట్రాక్ లోంచి పక్కకు పోకుండా కాపాడుకోవడం మరో ఎత్తు. మొత్తం మీద సాధించావు. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది కుసుమా. రా సంజ. రానని చెప్పాను కదండి, ఎందుకింత బలవంతం చేస్తారు? తనకు నువ్వేనే చెప్పు కుసుమా. సంధ్య, అబ్బాయిల చేత మరీ ఇంతగా బతిమాలించుకోవడం కూడా మంచిది కాదు. వినోద్ ఈజ్ ఎ నైస్ గై. అతనితో కలిసి కార్లో వెళ్లేందుకు మరీ ఇంతగా సంకోచించాల్సిన పని లేదు. సరే, ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి వెళ్తున్నాను. థ్యాంక్ యూ కుసుమా. మ్మ్. ఇక్కడేనండి మా ఇల్లు. అదేమిటి దిగుతున్నారు? నేరుగా మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కూర్చోండి. అక్కర్లేదండి. పర్వాలేదు అంటున్నాను కదా. ఈ సందుగొందులో మీ కారు వెళ్ళడం కష్టమండి. అయితే ఉండు, నీతో పాటు నేను వస్తాను. ఎక్కడికి? మీ ఇంటికి. మీ తాతయ్యని పరిచయం చేయవా? పరిచయం చేయవలసినంత గొప్పవాడు కాదులేండి. పైగా మిమ్మల్ని చూసిన ఆందోళనతో దగ్గడం మొదలు పెట్టాడంటే తెల్లవాళ్ళు ఖడేలు దగ్గుతూనే ఉంటాడు. ఓ, ఐఎమ్ సారీ. వెళతానండి.
కమాన్ క్విక్. అమ్మయ్యా, గండం గడిచిందే. పద పద. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారయ్యేంత వరకు నువ్వు చందన్ దాస్ గారితో టచ్లో ఉండాలి. నో అదేమిటి బాబు, ఆయనతో కలిసి పని చేయాలని, ఆయన పని చేస్తుంటే దగ్గరుండి చూడాలని ఎంతోమంది ఆశపడుతుంటారు. అటువంటిది ఆయన రమ్మని పిలిచినా నువ్వేమిటి విసుక్కుంటున్నావు? ఆయన చాలా అతి చనువు తీసుకొని మాట్లాడుతున్నాడమ్మా. పైగా మాటి మాటికి దీపక్ అని, అబ్బాయి అని, యామయ్య అని పిలవడం అవన్నీ నాకు నచ్చడం లేదు. నిన్ను చిన్నతనం నుండి చూస్తున్నవాడు, పైగా నువ్వు తాతయ్య అని పిలవగలిగినంత వయసున్నవాడు. అలాంటి తప్పేమిటి? ఎందుకో నాకు నచ్చలేదు. అతను మేధావి కావచ్చు, మన శ్రేయోభిలాషి కావచ్చు. సంహౌ ఐ డోంట్ లైక్ హిమ్. నువ్వీ మధ్య ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటున్నావు. ఇది విసుక్కోవడం కాదమ్మా, చిన్న చిన్న లాభాల కోసం పెద్ద పెద్ద మూల్యాలు చెల్లించనవసరం లేదు అంటున్నాను. చూడు బాబు, నువ్వు ఎంతో వృద్ధిలోకి వస్తున్నవాడివి, ఎన్నో ఉన్నత లక్ష్యాలను సాధించాల్సిన వాడివి. ఎత్తైన కొండనెక్కేటప్పుడు పట్టు కోసం రవ్వంతా వంగి నడిచినట్టే ఉన్నత లక్ష్యాలను సాధించడం కోసం కాస్తంత అణకువతో మెలగడం నేర్చుకోవాలి.